హలో జూనియర్స్, వెల్కమ్ టు లెర్న్ జూనియర్ యూట్యూబ్ ఛానల్. జూనియర్స్, ఈ క్లాస్లో మనం పాలినామియల్స్ చాప్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ కూడా కవర్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ డెఫినేషన్తో స్టార్ట్ చేద్దాం. వాట్ ఆర్ పాలినామియల్స్? ఈ డెఫినేషన్ అనేది మీ టెక్స్ట్ బుక్లో ఉన్న డెఫినేషనే తీసుకున్నాను. Polynomials are the algebraic expressions constructed using constants and variables. Coefficient operate on variables which can be raised to various powers of నాన్-నెగిటివ్ ఇంటీజర్ ఎక్స్పోనెంట్స్ అని ఇచ్చారు. సో దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. సో పాలినామియల్స్ అంటే ఏం లేదు, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్నే మనం పాలినామియల్స్ అని కూడా అనొచ్చు. సో అయితే అన్ని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా పాలినామియల్స్ కాలేవు. ఎందుకంటే పాలినామియల్స్లో ఉన్న వేరియబుల్స్ పవర్స్లో ఓన్లీ నాన్-నెగిటివ్ ఇంటీజర్ ఎక్స్పోనెంట్స్ మాత్రమే ఉండాలి. ఓకేనా? సో ఈ పాయింట్ని బేస్ చేసుకొని మీకు ఇచ్చినటువంటిది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషనా పాలినామియలా అని చెప్పి మీకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి, నేను పాలినామియల్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. 2x + 5, 3x² + 5x + 6. సో ఈ విధంగా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. సో ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్లో మీరు చెక్ చేసుకోండి. వేరియబుల్స్ పవర్స్ ఎప్పుడు కూడా నాన్-నెగిటివ్ ఇంటీజర్స్ మాత్రమే ఉన్నాయి, అంటే హోల్ నెంబర్స్ అని మీరు చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ పవర్ 1 ఉంది, 2 వేరియబుల్ అంటే తెలుసు కదా. సో ఇక్కడ చూడండి, 2x + 5లో 5ని నేను కాన్స్టెంట్గా అనొచ్చు అండ్ xని వేరియబుల్గా తీసుకోవచ్చు. 2 అనేది కోఎఫిషియంట్. సో వేరియబుల్ పక్కన ఉండేటితే మనకేమవుతుంది, కోఎఫిషియంట్ అంటాం. సో ఒకవేళ వేరియబుల్ పక్కన ఏ నెంబర్ లేదనుకోండి, 1ని మనం కోఎఫిషియంట్గా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనకి కోఎఫిషియంట్, వేరియబుల్, కాన్స్టెంట్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, వేరియబుల్ పవర్స్ అన్నిటి కూడా మనం హోల్ నెంబర్స్లానే రాసాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతాయి, పాలినామియల్స్ అవుతాయి. అయితే పాలినామియల్స్ ఏవైతే కావో వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా రాశాను. 1/x² చూడండి, దీన్ని మనం ఫార్ములా యూజ్ చేస్తే మనం పవర్లో ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి, సో మనం దీన్ని పైకి తీసుకొని వచ్చామనుకోండి, మీకు పవర్ అనేది నెగిటివ్ అవుతుంది కదా. సో దీన్ని నేను ఈ విధంగా రాయచ్చా లేదా, x⁻−2. సో దీన్ని నేను డినామినేటర్ కిందకి రాశాను. కాబట్టి ఇక్కడ పవర్ ఏంటి, నెగిటివ్ నెంబర్ వచ్చింది. బట్ మీకు ఏమి ఇచ్చినారు ఇక్కడ డెఫినేషన్లో, నాన్-నెగిటివ్ ఇంటీజర్ ఉన్నారన్నారు కాబట్టి సో అది మనకి పాలినామియల్ కాదు. అండ్ ఈ విధంగా రెండోది చూడండి, సో 1/√2x అన్నాడు. సో ఎక్స్కి కూడా ఇక్కడ రూట్ వర్తిస్తుంది. సో రూట్ అంటే 1/2 కదా, మరి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది కదా. కాబట్టి ఇది కూడా మనకి పాలినామియల్ కింద తీసుకోలేము. ఈ విధంగా వీటన్నిటిని కూడా పాలినామియల్స్ కాదు అని చెప్పి చెప్పచ్చు. సో ఇక్కడ చూడండి, బికాస్ దేర్ పవర్స్ హ్యావ్ నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ బట్ నాట్ నాన్-నెగిటివ్ ఇంటీజర్స్. నాన్-నెగిటివ్ ఇంటీజర్స్ పవర్లో లేవు కాబట్టి ఇవన్నీ పాలినామియల్స్ కాదు అని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్, వాట్ ఈజ్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్? డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అనేది మీకు ఆల్రెడీ 9th క్లాస్లో వచ్చింది, మరలా ఇచ్చారు ఇక్కడ. ఇఫ్ p of x is a polynomial in x, the highest power of x in p of x is called degree of polynomial. సో మీకు ఇచ్చినటువంటి పాలినామియల్లో వేరియబుల్ పైన హయ్యెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అని చెప్పి అంటాం. ఓకేనా? సో ఇక్కడ 2x + 5లో వేరియబుల్ పైన 1 అనేది ఉంది. సో ఇదే ఉన్న వాటిల్లో హయ్యెస్ట్ పవర్ కదా వేరియబుల్కి, కాబట్టి డిగ్రీ 1 అని చెప్పి రాయాలి. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత ఇక్కడ మనకి 1 అవుతుంది. నెక్స్ట్ రెండో దాంట్లో చూడండి, సో హయ్యెస్ట్ డిగ్రీ మనకి 2 అవుతుంది. కాబట్టి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఇక్కడ 2 అని చెప్పాలి. సో ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్లో p of zలో మనం ఏం చెప్తాం, 3 అని చెప్పి చెప్తాం. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఇక్కడ ఏమవుతుంది, 3. సో అయితే డిగ్రీ 1 ఉంటే మనకి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 1 అయితే లీనియర్ పాలినామియల్ అని చెప్పాలి. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 2 అయితే క్వాడ్రాటిక్ అని చెప్తాము, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 3 అయితే క్యూబిక్ అని చెప్పి మనం చెప్పాలి. ఓకేనా? సో వీటి గురించి నెక్స్ట్ స్లైడ్స్లో ఇంకా క్లియర్గా వస్తుంది, అక్కడ చెప్పుకుందాము. నెక్స్ట్ చూడండి, రైట్ ద జనరల్ పాలినామియల్ q of z of degree n with coefficients that are b0 and so on up to bn. వాట్ ఆర్ ద కండిషన్స్ ఆన్ b0 అండ్ bn? సో ఇది కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చనే. సో దీన్ని నేను ఈ విధంగా రాయాలి. సో q of z is equal to b0 z⁻n ప్లస్ b1 z⁻n−1 ప్లస్ b2 z⁻n−2 అండ్ సో ఆన్ అప్ టు bn−1 ఇంటూ z ప్లస్ bn ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ nth డిగ్రీ. సో ఇక్కడ ఉన్న వాటిలో హయ్యెస్ట్ పవర్ ఏంటిది మనకి వేరియబుల్కి ఉన్నది, n కాబట్టి దీన్ని మనం ఏమనాలి, nth డిగ్రీ పాలినామియల్ అని చెప్పి అనాలి. సో ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయింది కదా. సో డిగ్రీ ఎంత అన్నాడు, n అన్నాడు కదా, కాబట్టి nth డిగ్రీ అని రాసినాం. సో ఇక్కడ b0కి b⁻n అండ్ సో ఆన్ అప్ టు bn వరకు ఉన్నటువంటి కోఎఫిషియంట్స్కి కండిషన్ అడిగాడు. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే, సో b0 నుంచి bn వరకు అంటే b0, b1, b2 అండ్ సో ఆన్ అప్ టు bn. సో ఇవన్నీ కూడా మనకి రియల్ నెంబర్స్ అయి ఉండాలి. కాబట్టి మనం ఏమంటాం, రియల్ కోఎఫిషియంట్స్ అని చెప్తాం.
సో ఇవన్నీ కూడా ఏముండాలి, రియల్ నెంబర్స్ అయి ఉండాలి. అండ్ బీ నాట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఒకవేళ ఈక్వల్ టు 0 అయిందనుకోండి బీ నాట్, సో ఇక్కడ జెడ్ పవర్ ఎన్ కూడా 0 అయిపోతుంది కదా. సో అప్పుడు మీకు ఎన్ అనేటువంటి టర్మ్ ఉండదు, ఈ టర్మ్ ఉండదు. అప్పుడు మీకు పవర్ ఏమవుతుంది, డిగ్రీ ఏమవుతుంది, n-1 అవుతుంది. సో ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేయదు కాబట్టి బీ నాట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 కూడా రాయాలి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ మనకు ఉండేది వాల్యూ ఆఫ్ ఎ పాలినామియల్. సో ఈ వాల్యూ ఆఫ్ ఎ పాలినామియల్ అనేది చాలా ఈజీ. చూడండి, ద వాల్యూ ఆఫ్ ఎ పాలినామియల్ ఎట్ ఎనీ పాయింట్ ఈజ్ కాల్డ్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఎట్ దట్ పాయింట్. సో దీని అర్థం ఏంటంటే, మీకు ఏదైనా ఒక పాలినామియల్ ఇస్తాడు. సో ఆ పాలినామియల్ ఇచ్చేటప్పుడే ఒక నెంబర్ కూడా ఇస్తాడు మీకు, ఓకేనా. సో ఏదో ఒక నెంబర్ ఇచ్చి సో దాని వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోమంటాడు. మీరేం చేయాలి, ఇచ్చినటువంటి నెంబర్ని ఆ పాలినామియల్లో సబ్స్టిట్యూషన్ చేసినారనుకోండి, మీకు వచ్చేటువంటి వాల్యూని మనకేమవుతుంది, వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, p(x) అనేది ఈ విధంగా ఇచ్చారు, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఇచ్చి క్వశ్చన్లో 1 అని కూడా ఆడేస్తాడు, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే x ప్లేస్లో 1 తీసుకోవాలి. సో తీసుకున్నప్పుడు సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత, -4. సో వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఎట్ 1 ఈజ్ -4, ఓకేనా. 1 పెట్టినాం కాబట్టి వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఏమైంది, -4 అయింది. 2 పెడితే ఇంకో వాల్యూ రావచ్చు, 3 పెడితే ఇంకో వాల్యూ రావచ్చు. సో వచ్చేటువంటి అవుట్పుట్ మనం ఏమంటామంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ -4 అనేది వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఏ పాయింట్ దగ్గర, 1 అనే పాయింట్ దగ్గర, ఓకేనా. సో మీకు పాయింట్స్ మారే కొద్దీ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్స్ మారిపోతాయి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5th పాయింట్ మనం ఏం చెప్తున్నామంటే, వాట్ ఆర్ జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్. సో జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్ అంటే ఏందో చూద్దాం. The values at which value of polynomial becomes 0, that values are called zeros of a polynomial. సో దీని మీనింగ్ ఏంటంటే, సో మీరు ఏ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 అవుతుందో, సో మీరు సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్ని మనం ఏమంటామంటే జీరోస్ ఆఫ్ పాలినామియల్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ చూడండి, సో x² - 2x - 3 ఈ ఎగ్జాంపుల్లో సో నేను మీకు ఇక్కడ x ప్లేస్లో 1 తీసుకున్నాను కదా. సో x ప్లేస్లో ఏ నెంబర్ తీసుకుంటే నాకు అవుట్పుట్ 0 వస్తుందో, సో ఆ తీసుకున్న నెంబర్ని మనం ఏమనాలంటే జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అని అనాలి. సో ఆ విధంగా అన్నప్పుడు మనకి ఆ వాల్యూ అనేది ఏమవుతుంది, జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అవుతుంది. సో నేను మీకు ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. సో x² - 2x - 3. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను 3 తీసుకుంటున్నా. 3 తీసుకున్నప్పుడు నాకు అవుట్పుట్ 0 వచ్చింది. ఏం లేదు, 3 తీసుకొని ఆ x ప్లేస్లో పెట్టండి సరిపోతుంది, ఓకేనా. సాల్వ్ చేయండి, 0 వస్తుంది. -1 తీసుకున్నప్పుడు కూడా నాకు 0 వచ్చింది. 4 తీసుకున్నప్పుడు 5 వచ్చింది. అండ్ 2 తీసుకున్నప్పుడు -3 వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 3 తీసుకున్నప్పుడు -1 తీసుకున్నప్పుడు మాత్రమే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, 0 వచ్చింది. కాబట్టి నేను ఇక్కడ ఏం రాయొచ్చు అంటే, హియర్ ద వాల్యూస్ 3, -1 గివ్స్ వాల్యూ ఆఫ్ పాలినామియల్ యాజ్ 0. సో 3, -1 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p(x) అని చెప్పి రాయాలి, ఓకేనా. సో అర్థమైంది కదా. సో మీరు 3 - 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మాత్రమే మీకు వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 అవుతుంది. కాబట్టి 3, -1 అనేది మీకు ఏమవుతుంది, జీరో ఆఫ్ ద పాలినామియల్స్ అంటాం, ఓకేనా. సో ఇక్కడ మీకు ఐపీ ప్రాబ్లమ్స్ ఇచ్చా. సో ఇది కొత్తగా నేను మీకు ఇచ్చాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి గవర్నమెంట్ గట్టిగా చెప్తా ఉంది కాబట్టి నేను ఇది తీసుకొని రావడం జరిగింది. సో అయితే మీకు సిలబస్ తగ్గించారు అండ్ అదేవిధంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటివి మాత్రమే ఇస్తామని చెప్పి ఆల్రెడీ మీకు చెప్పినారు, అవునా. కాబట్టి సో ఐపీ ప్రాబ్లమ్స్ అనేది తెచ్చాను నేను మీకు. ఐపీ అంటే ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఓకేనా. సో నేను మీకు ఆల్రెడీ ఈ చాప్టర్కి సంబంధించి మీకు ఆల్రెడీ 12 ఐపీ ప్రాబ్లమ్స్ వరకు ఇచ్చాను అనుకుంటా, 12 వరకు ఇచ్చాను, ఓకేనా. 12 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. సో ఈ 12 ప్రాబ్లమ్స్ కూడా నేను ఎక్కడి నుంచో తెచ్చేవలేదు, మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చాను. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్లో అడుగుతా అన్నారు కాబట్టి సో టెక్స్ట్ బుక్లో ఇచ్చాను. సో అయితే వీటికి సంబంధించి నేను ఆన్సర్లు అయితే చెప్పను, ఓకేనా. సో ఆన్సర్లు మీరే చేయాలి. తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసినా చేయకపోయినా నెక్స్ట్ క్లాస్లో నేను మీకు ఐపీ ప్రాబ్లమ్స్ వాటికి ఆన్సర్స్ అనేటివి నేను చెప్తా, ఎందుకంటే ఇవి వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాబ్లం 5x⁴ - 6x⁴ + 7x - 6 అన్నాడు కదా. సో ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ అన్నాడు, ఓకేనా. x⁴ ఎక్కడుందో ముందు చూసుకోండి, ఓకేనా. దీని కోఎఫిషియంట్ పక్కనే ఉంటుంది, -6 అనేది కోఎఫిషియంట్. సో డిగ్రీ ఆఫ్ p(x), ఆల్రెడీ డిగ్రీ ఆఫ్ p(x) ఏం చెప్పాను, హైయెస్ట్ పవర్ అని చెప్పా కదా. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ అనేది మీరు రాయాలి. అండ్ నేను మీకు చెప్తున్నా మరలా, నేను ఆన్సర్స్ అయితే చెప్పను, ఓన్లీ క్వశ్చన్ చదువుతాను. ఇప్పుడు మీరే ఆన్సర్స్ రాయాలి వీటన్నిటికీ. చెక్ వెదర్ 3 and -2 ఆర్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ p(x) వెన్ p(x) ఈజ్ ఈక్వల్ టు x² - x - 6. సో దీనికి మీరు ఆన్సర్ ఎట్లా చేస్తారు,
సో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతుందా కాదా అని చెప్పి అంటున్నాడు కదా. సో మీరు ఇచ్చినటువంటి వాల్యూని ఆ పాలినామియల్లో సబ్స్టిట్యూషన్ చేశారనుకోండి, వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 వస్తేనేమో మీకు 3 - 2 అనేది జీరో ఆఫ్ ద పాలినామియల్స్ అని చెప్పొచ్చు అని రాయాలి. ఒకవేళ రాలేదనుకోండి, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కాదు అని చెప్పి రాయాలి. ఓకేనా. సో అయితే నేను మీకు ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకొని మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఈ ఐపీ ప్రాబ్లమ్స్ వరకు సాల్వ్ చేయండి. ఓకేనా. సో మీకు నోట్స్ ఇస్తానులేండి. ఈ నోట్స్ ఏదైతే ఉందో అది మీ ఫోన్లోకి పంపించే విధంగా నేను మీకు లింక్ ఒకటి పంపిస్తాను. సో ఆ లింక్ని క్లిక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నెక్స్ట్ IP3 చూడండి. చెక్ వెదర్ -2 and 2 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x⁴ -16 అని చెప్పి అన్నాడు. సో దీన్ని మీరు ఎలా సాల్వ్ చేయాలంటే, సో దీన్ని నేను x²² రాసుకోవచ్చు కదా. అదేవిధంగా దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2² రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఏ అనుకుంటున్నాను, దీన్ని బి అనుకుంటున్నాను. a² - b² ఫామ్లో ఉంది. సో a² - b² ఫామ్లో ఉంటే a+b అండ్ a-b ఫామ్లో ముందుకెళ్ళిపోండి మీరు. ఓకేనా. సో ఆ విధంగా సొల్యూషన్ అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ మీకు జనరల్ ఫార్మ్స్ ఆఫ్ పాలినామియల్ ఆన్సర్స్ ట్రై చేయండి ఐపీ ప్రాబ్లమ్స్కి. నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను వాటి గురించి. జనరల్ ఫార్మ్స్ ఆఫ్ పాలినామియల్. సో మీకున్న సిలబస్లో పాలినామియల్స్ అనేది 3 టైప్స్. ఒకటి లీనియర్ పాలినామియల్, రెండోది క్వాడ్రాటిక్ పాలినామియల్, మూడోది క్యూబిక్ పాలినామియల్. సో 4 ఉంటే మనకి బై క్వాడ్రాటిక్ అని చెప్పి అంటాం. అదైతే మీకు సిలబస్లో లేదు, దాని గురించి మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, లీనియర్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి అని చెప్పి ఎగ్జామ్లో అడుగుతాడు. జనరల్ ఫామ్ ఏంటంటే ax + b = 0. దీన్నే మనం ఏమంటాం, లీనియర్ పాలినామియల్ జనరల్ ఫామ్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ a అనేది x యొక్క కోఎఫిషియంట్ కాబట్టి a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పి రాయాలి. ఓకేనా. అండ్ b అనేది కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీ కండిషన్ ఏంటి, a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇదే మీకు జనరల్ ఫామ్. అయితే దీని యొక్క జీరో ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోవాలంటే సో మీకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే, ఫార్ములా అనకూడదులేండి. సో మీకు జనరల్ ఫామ్ చెప్పినా కాబట్టి సో జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి, ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ అయితే పెడితే మీకు 0 వస్తుందో దాన్నే మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం కదా. సో ఇప్పుడు చూడండి, x ఈజ్ ఈక్వల్ టు -b/a ఇచ్చినటువంటి దాంట్లో -b/a పెడితే మీకు 0 వస్తుంది కదా. కాబట్టి -b/a అనేది మీకు ఎప్పుడు కూడా జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. దేనికి, లీనియర్ పాలినామియల్ వరకు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, లీనియర్ పాలినామియల్లో మ్యాక్సిమం 1 ఆఫ్ ద పాలినామియల్ మాత్రమే ఉంటుంది. సో అది -b/a. ఓకేనా. సో -b/a అనేది మాత్రమే మీకు లీనియర్ పాలినామియల్లో జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటంటే ax² + bx + c = 0. ఇక్కడ ఉండేటువంటి కండిషన్ ఏంటి, a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, a,b,c. ఓకే, a,b,c బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అన్నమాట, రియల్ నెంబర్స్. లేదంటే a,b బిలాంగ్స్ టు రియల్ కోఎఫిషియంట్స్ అని చెప్పండి. అండ్ c బిలాంగ్స్ టు రియల్ నెంబర్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. సో ఇక్కడైతే మనకి a అనేది మీకు x² యొక్క కోఎఫిషియంట్, b అనేది x యొక్క కోఎఫిషియంట్, c అనేది మీకు కాన్స్టెంట్ అవుతుంది. సో ఇందాక లీనియర్ పాలినామియల్లో మ్యాక్సిమం 10 అని చెప్పినా కదా. సో క్వాడ్రాటిక్లో 2 zeros వరకు ఉంటాయి. మ్యాక్సిమం 2 zeros, 1 ఉండొచ్చు, అసలు లేకుండా కూడా ఉండొచ్చు. 3 మాత్రం క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఉండవు. సో అండ్ ఇక్కడ లీనియర్ పాలినామియల్లో కూడా అంతే, మ్యాక్సిమం 1 ఉంటుంది, అసలు లేకుండా కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ax² + bx + c అనేది మీకు క్వాడ్రాటిక్ అని చెప్పినా కదా. సో అయితే సో దీనికి 2 zeros ఉంటాయని చెప్పా కదా. సో ఆ 2 zerosని కూడా మీరు యాడ్ చేసినారనుకోండి. సో యాడ్ చేసినప్పుడు మీకు -b/a అనేది మీకు రావాలి. అండ్ ఆ రెండింటిని కూడా, ఆ జీరో ఆఫ్ ద పాలినామియల్స్ రెండింటిని కూడా మీరు ఇంటూ చేస్తే c/a రావాలి. మీకు ఎగ్జామ్లో ఇస్తాడు, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తాడు. సపోజ్ 5x² + 3x + 2 అని ఇచ్చినాడు. ఓకేనా. దీని యొక్క జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోమన్నాడు. సంథింగ్ మీకు వచ్చింది 3,2 వచ్చింది అనుకుందాం. ఓకేనా. సో ఈ విధంగా 3,2 అనే కాదు, సో ఏదైనా నెంబర్ వచ్చింది. సో అది కరెక్టా కాదా మీకు తెలుసుకోవాలంటే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, సో మీకు వచ్చినటువంటి ఆన్సర్ని సో రెండింటిని కూడా ప్లస్ చేయండి. 3 + 2 = 5 వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే -b/a చూడండి. సో -b అంటే ఇక్కడ ఏంటి, b అంటే ఏంటి, x యొక్క కోఎఫిషియంట్ కదా. సో x యొక్క కోఎఫిషియంట్ 3, ముందు మైనస్ పెట్టండి, బై a ఏంటి మీకు ఇక్కడ 5. ఓకేనా. సో ఈ రెండు యాడ్ చేసినప్పుడు లెక్క ప్రకారం -3/5 రావాలా. బట్ మీకు 2 జీరోస్ని కూడా యాడ్ చేసినప్పుడు 5 వచ్చింది కాబట్టి మీరు కనుక్కున్నటువంటి జీరోస్ రాంగ్ అని చెప్పి మీకు సెల్ఫ్ అన్నమాట,
సో మీకు మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ కాన్సెప్ట్ తెలుసుకోండి. జీరోస్ని రెండింటిని కూడా వచ్చినటువంటి జీరో ఆఫ్ ద పాలినామియల్స్ మీకు యాడ్ చేస్తే -b/a రావాలి. ఓకేనా. ప్రొడక్ట్ చేస్తే c/a రావాలి. ఇక్కడ a అంటే ఏంటి, -b అంటే ఏంటి, c అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను. a అంటేనేమో ఇక్కడ చూడండి కోఎఫిషియంట్ ఆఫ్ x², b అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x, c అంటే కాన్స్టెంట్ టర్మ్. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ మ్యాక్సిమం 2 zeros. ఓకే. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్. సో ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటంటే ax³ + bx² + cx + d = 0. సో దీన్నే మనం ఏమంటాం, జనరల్ ఫామ్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్లో మ్యాక్సిమం ఎన్ని జీరోస్ ఉండొచ్చు, 3 zeros మాత్రమే ఉండొచ్చు. సో మీరు అబ్జర్వ్ చేయండి, లీనియర్ పాలినామియల్ యొక్క డిగ్రీ 1. సో మీకు జీరో ఆఫ్ ది పాలినామియల్ కూడా ఎన్ని ఉంటాయి, 1 ఉంటాయి. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ 2. జీరోస్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 2 ఉన్నాయి. అండ్ క్యూబిక్ పాలినామియల్ 3 zeros ఉండొచ్చు అండ్ డిగ్రీ ఎంత, 3. సో దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చు, డిగ్రీ ఎంతైతే డిగ్రీ ఉంటుందో అన్ని మ్యాక్సిమం జీరోస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి మ్యాక్సిమం 3 zeros ఉండొచ్చు. సో మీకు ఏదన్నా ఒక క్యూబిక్ పాలినామియల్ ఇస్తారు. క్యూబిక్ పాలినామియల్ ఇచ్చి సో మీకు 3 నెంబర్స్ కూడా ఇస్తారు. ఇచ్చి ఇవే జీరో ఆఫ్ ద పాలినామియల్సా కాదా అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా అడిగినప్పుడు మీరు ఈ విధంగా ముందుకెళ్ళాలి. సో చూడండి ఆల్ఫా, బీటా, గామా అని చెప్పి ఇచ్చినారు. ఓకేనా. సో ఈ 3 కూడా ఇచ్చినటువంటి పాలినామియల్కి జీరోసా కాదా అని చెప్పి అడిగినప్పుడు సో మీరు ఈ ట్రిక్ని ఫాలో అవ్వాలి. సో ఆ ట్రిక్ ఏంటంటే సమ్ ఆఫ్ జీరోస్. సో ఇచ్చినటువంటి వాల్యూస్ అన్నిటిని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు మీకు -b/a రావాలి. ఇచ్చినటువంటివన్నిటిని కూడా ఇంటూ చేయండి. ఓకేనా, ఇంటూ చేయండి. అప్పుడు మీకు రావాల్సినటువంటి వాల్యూ ఏంటి, -d/a. సో ఇచ్చినటువంటి వాల్యూని ఆల్టర్నేట్గా మల్టిప్లై చేసుకుంటూ ఎడిషన్ చేయండి. ఇక్కడ చూడండి ఆల్ఫా బీటా, బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, ఈ విధంగా. సో ఈ విధంగా మీరు చేసినప్పుడు మీకు c/a అనేది రావాలి. ఓకేనా. సో ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వాల్యూస్ సమ్ ఆఫ్ చేసినప్పుడు, ఈ విధంగా ఆల్టర్నేట్ ప్రొడక్ట్ చేసినప్పుడు సో ఈ కండిషన్స్ని ఫాలో అయితే సో మీరేం చెప్పొచ్చు, ఇచ్చినటువంటి జీరోస్ అనేటివి ఆ పాలినామియల్ యొక్క జీరోస్ అని చెప్పి మీరు చెప్పచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మీకు ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ మనం గ్రాఫికల్ మీనింగ్లోకి వెళ్ళిపోదాం. సో గ్రాఫ్ పరంగా ఒక పాలినామియల్ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ మనకి లీనియర్ పాలినామియల్. సో లీనియర్ పాలినామియల్ ఇచ్చినారు. సో ఏదన్నా ఒక లీనియర్ పాలినామియల్ ఇచ్చి సో దానికి గ్రాఫ్ గీయండి అని చెప్పి అడిగారు అనుకోండి, ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే ఇచ్చినటువంటి దాన్ని మనం =y చేసుకోవాలి. సో ఇక్కడ x యొక్క వాల్యూ మీ ఇష్టం వచ్చింది తీసుకోండి, 1, 2, 3 ఆ విధంగా తీసుకోండి. 1 పెట్టినప్పుడు y ఎంత అవుతుంది, 5 అవుతుంది కదా. సో 1, 5. 2 పెట్టినప్పుడు ఇది 4, ఇది 3, 7. సో x 2 పెట్టినప్పుడు y 7. సో ఈ విధంగా వాల్యూస్ తీసుకుంటూ ముందుకెళ్ళండి. సో వచ్చినటువంటి XY 20 వాల్యూస్ని గ్రాఫ్లో పెట్టండి. సో మీకు గ్రాఫ్ అనేది వస్తుంది. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, లీనియర్ పాలినామియల్ గ్రాఫ్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఎప్పుడు కూడా లీనియర్ పాలినామియల్కి మీరు గ్రాఫ్ గీసినప్పుడు స్ట్రైట్ లైన్ మాత్రమే వస్తుంది. అండ్ మీకు వచ్చినటువంటి లైను x యాక్సిస్ని ఎక్కడో ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే కట్ అవుతుంది. ఎందుకంటే సో మీకు ఎన్ని జీరోస్ ఉన్నాయి లీనియర్ పాలినామియల్కి, ఓన్లీ 1 జీరో కదా. కాబట్టి మీకు x యాక్సిస్ దగ్గర ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే కట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో మీకు ఏదైనా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చినాడు, గ్రాఫ్ గీయమన్నాడు. సో మీరు ఏం చేయాలా, ఇచ్చినటువంటి వాల్యూని =y చేసుకోవాలి. సో ఇప్పుడు x వాల్యూ పెట్టే కొద్దీ మీకు y వాల్యూస్ వస్తాయి. సో x 1 తీసుకున్నాను అనుకోండి, 1 - 3 - 4. సో ఇక్కడ నేను 1 తీసుకున్నప్పుడు అవుట్పుట్ నాకేమొస్తుంది, -6 వస్తుంది కదా. ఓకేనా. సో ఇప్పుడు x 1 తీసుకున్నప్పుడు y -6, 2 తీసుకున్నప్పుడు y ఎంత, 3 తీసుకున్నప్పుడు y ఎంత. సో ఈ విధంగా మీరు వాల్యూస్ అన్ని రాసుకుంటా వచ్చినటువంటి వాల్యూస్ని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మీ గ్రాఫ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ ఈజ్ ఇన్ పారాబోలా షేప్. సో ఇందాక లీనియర్ పాలినామియల్ ఏమో స్ట్రైట్ లైన్, ఇదేమో పారాబోలా షేప్లో ఉంటుంది. ఓకేనా. గ్రాఫ్ కట్స్ x యాక్సిస్ అట్ మ్యాక్సిమం 2 పాయింట్స్ ఓన్లీ 2 పాయింట్స్ దగ్గర మాత్రమే మ్యాక్సిమం కట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీకు జీరోస్ ఎన్ని ఉంటాయి క్వాడ్రాటిక్లో, ఓన్లీ 2 జీరో పాలినామియల్స్ కదా, 2 జీరో ఆఫ్ పాలినామియల్ కదా. కాబట్టి మనకేమంటాం, ఓన్లీ 2 పాయింట్స్ దగ్గర మాత్రమే కట్ అవుతుంది x యాక్సిస్ అని చెప్పి చెప్పాలి. సో ఇక్కడ చూడండి ఈ పాలినామియల్ కూడా 2 రకాలుగా మీకు కట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఒకటేమో అప్ ఓపెన్, ఇంకోటేమో డౌన్ ఓపెన్. సో మీకు ఈ విధంగా ఎప్పుడు వస్తుందంటే మీకు ఇచ్చినటువంటి పాలినామియల్ యొక్క లీడింగ్ కోఎఫిషియంట్ అంటే ఏం లేదు, సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఉంటుంది కదా. సో దాని పక్కన ఉన్నటువంటి కోఎఫిషియంట్ని మనం
లీడింగ్ కోఎఫిషియంట్ అని చెప్పి అనాలి. ఓకేనా. సో లీడింగ్ కోఎఫిషియంట్ గ్రేటర్ దెన్ 0 ఉందనుకో, సో మీ గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా. లీడింగ్ కోఎఫిషియంట్ లెస్ దెన్ 0 ఉందనుకో, మీ గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా. సో గ్రేటర్ దెన్ 0 అంటే పైకి ఉంటుంది, లెస్ దెన్ 0 అంటే కిందకి ఉంటుంది అన్నమాట. సో ఇది క్వాడ్రాటిక్ గురించి. అండ్ నెక్స్ట్ క్యూబిక్. సో క్యూబిక్ విషయానికి వస్తే మీకు మ్యాక్సిమం 3 జీరోస్ ఉంటాయని చెప్పాను కదా ఆల్రెడీ. సో ఇచ్చినటువంటి క్యూబిక్ని ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, y తీసుకోవాలి. ఎక్స్ వాల్యూస్ మార్చే కొద్దీ y వాల్యూస్ వస్తూ ఉంటాయి. క్యూబిక్ పాలినామియల్ ఈజ్ ఇన్ కర్వ్ షేప్. సో షేప్ ఏంటి, కర్వ్ షేప్లో ఉంటుంది. ఒకటి స్ట్రైట్ లైన్, రెండోది పెరాబోలా, మూడోది కర్వ్ షేప్. సో గ్రాఫ్ కట్స్ ఎక్స్ యాక్సిస్ అట్ మ్యాక్సిమం 3 పాయింట్స్ ఓన్లీ, ఎందుకంటే మీకు 3 జీరోస్ అనేటివి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి. సో ఇది క్యూబిక్ పాలినామియల్ గురించి. అండ్ IP4 అనేది మీకు ఇంకొచ్చింది. సో వీటన్నిటికి కూడా ఆన్సర్స్ మీరే చేయాలా. సో ఆల్రెడీ పీడిఎఫ్కి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో గివెన్ గ్రాఫ్స్ ఆర్ P of X గ్రాఫ్స్, ఫైండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ఈచ్ కేస్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, స్ట్రైట్ లైన్ ఉందంటే నేనేం చెప్పినాను, లీనియర్ పాలినామియల్ అని చెప్పా. నెక్స్ట్ కర్వ్ షేప్ ఉంది కాబట్టి క్యూబిక్ పాలినామియల్. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 4 పాయింట్స్ దగ్గర మీకు ఇన్సర్ట్ అయింది. 4 పాయింట్స్ దగ్గర మీకు కట్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే, సో ఇది గ్రేటర్ క్యూబిక్ పాలినామియల్ అయితే కాదు. సో క్యూబిక్ పాలినామియల్లో మ్యాక్సిమం 3 మాత్రమే ఉంటాయి మీకు జీరో ఆఫ్ ద పాలినామియల్స్. బట్ ఇక్కడ 4 ఉన్నాయంటే ఇది క్యూబిక్ పాలినామియల్ కంటే ఎక్కువ స్టేజ్ది అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు ఇదైతే మీకు పెరాబోలా షేప్లో ఉంది కాబట్టి మీకు ఇదేమవుతుంది, క్వాడ్రాటిక్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, నేను ఓన్లీ మ్యాక్సిమం ఎన్ని ఉంటాయని మాత్రమే చెప్పిన, డెఫినెట్గా ఆ నెంబరే ఉండాలని అయితే కాదు. సో ఇక్కడ చూడండి, లీనియర్లో 1 ఉంటుంది అని చెప్పిన, బట్ ఎక్స్ యాక్సిస్ని కట్ చేయలేదు కాబట్టి అసలు ఇక్కడ రూటే లేదు. అంటే మీకు ఇచ్చినటువంటిది ఏ గ్రాఫ్, లీనియర్ పాలినామియల్ గ్రాఫ్ విత్ నో జీరో ఆఫ్ పాలినామియల్. సో ఇది క్యూబిక్ పాలినామియల్ విత్ ఓన్లీ 1 జీరో ఆఫ్ పాలినామియల్. సో ఇదైతే మనకి ఏ పాలినామియల్ అనేది మనకి చెప్పడానికి అవకాశం లేదు. బట్ ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇచ్చినటువంటి దానికి, 4 జీరోస్ ఉన్నాయి, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ని 4 పాయింట్స్ దగ్గర కట్ చేసింది. బట్ ఇదైతే మనకి షేప్ ఉంది కాబట్టి ఇచ్చింది క్వాడ్రాటిక్, ఎక్స్ యాక్సిస్ని కట్ చేయలేదు కాబట్టి విత్ నో జీరోస్ అని చెప్పి రాయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఫైండింగ్ జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. మీకు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఇచ్చి, సో దానికి సంబంధించి రూట్స్ని కనుక్కోవాలి. ఐ మీన్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ని మనం ఏమంటామంటే రూట్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా. సో దానికి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోమంటాడు. సో ఏ విధంగా అనేది చూడండి. సో మీకు ఆల్రెడీ ఇది 9th క్లాస్లో వచ్చింది, మరలా సింపుల్గా ఒకసారి చెప్తాను. సో స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ మెథడ్ అంటాం మనం దీన్ని. ఓకేనా. సో ఇచ్చేటువంటిది ax² + bx + c = 0 అనుకుంటున్నాను. ఈ విధంగా ఎందుకు అనుకుంటున్నానంటే ఇచ్చేది క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా, కాబట్టి జనరల్ ఫామ్ రాసామాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే, సో x² ముందున్నటువంటి కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ టర్మ్ని ఇంటూ చేయండి, ఐ మీన్ మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై a అండ్ c. ఇప్పుడు చూడండి, మధ్యలో ఉంది కదా టర్మ్, అదేంటి మనకి b. ఈ bని b1గా b2గా స్ప్లిట్ చేయాలి మనం. సో ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే, సో ఆ రెండింటిని ఇంటూ చేసినప్పుడేమో ac రావాలి, యాడ్ చేసినప్పుడేమో b రావాలి. సో ఈ విధంగా మిడిల్ టర్మ్ని మనం స్ప్లిట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, x² + 5x + 6లో ఫస్ట్ నేను ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు 1 × 6 చేశాను, 6 వచ్చింది. సో ఇప్పుడు మిడిల్ టర్మ్ని ఏ విధంగా చేయాలంటే, ఇంటూ చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే 5 రావాలి, అవునా. ఎందుకంటే ఇక్కడ c అనేది 6, b అనేది 5 కదా. సో 2 3 = 6, 2 + 3 5 కదా. సో ఈ విధంగా 2x + 3xగా స్ప్లిట్ చేసినాను. సో ఇప్పుడు xని కామన్ తీస్తే x of x + 2, ఇక్కడ 3ని కామన్ తీస్తే 3 of x + 3. సో ఈ రెండిట్లో నుంచి x + 2ని బయటికి తీసిన. సో x + 2ని బయటికి తీసినప్పుడు నాకేమొచ్చింది, x + 3 x + 2 = 0 వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేయాలంటే రెండింటిని కూడా సపరేట్గా జీరోస్కి ఈక్వల్ టు చేశా. సో x = -3, x = 2. సో ఇప్పుడు x ప్లేస్లో -3 పెట్టండి, ఓకేనా, మీకు 0 వస్తుంది. x ప్లేస్లో -2 పెట్టండి, మీకు 0 వస్తుంది. ఓకేనా. కాబట్టి ఈ రెండు మనకేమవుతాయి, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతాయి. అయితే ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ p of x అన్నా కదా. సో ఈ స్టేజ్లో మీకు సమ్ వచ్చిన తర్వాత, ఈ స్టేజ్లో మీకు ఉన్నప్పుడు సమ్ ఈ స్టేజ్కి వచ్చినప్పుడు, సో మీకు ఇక్కడ ఈ విధంగా రాశాను కదా, x + 3 x + 2 = 0 అని. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు ఉండేటువంటి వాటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. సో x + 3 x + 2 అనేటివి ఇచ్చినటువంటి పాలినామియల్కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఈ రెండింటిని ఇంటూ చేసినాను అనుకోండి, మరలా నాకు ఇది వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని నేను ఫ్యాక్టర్స్ అని చెప్పి అనొచ్చు. ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే,
మీకు ఒక పాలినామియల్ ఉంది. సో ఆ పాలినామియల్కి సంబంధించిన జీరోస్ అయితే ఇవి, ఓకేనా. సో ఆ పాలినామియల్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ మీరు చెప్పగలరా అని అడగడానికి అవకాశం ఉంది, ఓకేనా. సో వాళ్ళు పీ ఆఫ్ ఎక్స్ అడిగినారనుకో, ఎక్స్ ఆఫ్ ఆల్ఫా బీటా అని పెట్టినా కదా. సో ఆల్ఫా అంటే ఏం లేదు, రూట్ అనమాట ఇక్కడ. సో -3 రాసుకుంటున్నాను ఇక్కడేమో -2 రాస్తున్నా. ఇప్పుడు పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ ఇచ్చినాడు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ రాయాలి. ఎక్స్ మైనస్ ఆల్రెడీ ఫార్ములాలో ఉంది. అండ్ ఆల్ఫా అంటే ఆల్ఫా ప్లేస్లో నేను -3 తీసుకోవాలి. అండ్ ఎక్స్ మైనస్ బీటా ప్లేస్లో నేను తీసుకోవాలి, -2 తీసుకోవాలి. ఇప్పుడు చూడండి -11కి వెళ్తుంది కదా. సో x+3 వస్తుంది కదా నాకు ఇక్కడ, ఓకేనా. x+2 ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఇవేంటి ఫ్యాక్టర్స్ అవుతాయి, ఓకేనా. సో అది మీకు ఫ్యాక్టర్స్ కనుక్కోవడం. అండ్ నెక్స్ట్ మీకు ఐపీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 5, 6, 7, 8 ఇచ్చినాను. సో ఈ 4 ప్రాబ్లమ్స్ కూడా జాగ్రత్తగా చేయండి. అండ్ నెక్స్ట్ మీకు 9th టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. రైటింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ వెన్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ నోన్. సో మీ ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ రాయాలి, మీరు జీరోస్ వాళ్ళే ఇస్తారు. సో ఏ విధంగా అనేది చూడండి. సో మీకు ఇందాక ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఎక్స్ మైనస్ బీటా అనేటివి ఏం అని చెప్పాను, ఫ్యాక్టర్స్ అని చెప్పా కదా. సో ఆ విధంగా మీకు ఫ్యాక్టర్స్ అనేటివి అర్థమైనాయి అనుకోండి, ఆ ఫ్యాక్టర్స్ని ఇంటూ చేస్తేనే మీకు పాలినామియల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే, సో ఇక్కడ చూడండి ax² + bx + c అనేది పాలినామియల్. ఆ పాలినామియల్కి సంబంధించిన జీరోస్ ఆల్ఫా బీటా, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఈ పాలినామియల్ ఇవ్వకుండా ఆల్ఫా బీటా ఇచ్చినారు. ఆల్ఫా బీటా ఇచ్చి సో పీ ఆఫ్ ఎక్స్ కనుక్కోమని అన్నారు, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ముందు ఫ్యాక్టర్స్ కనుక్కోవాలా. ఫ్యాక్టర్స్ నేనేం చెప్పిన ఇందాక ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఎక్స్ మైనస్ బీటా చెప్పా కదా. సో ఈ విధంగా మీకు ఎక్స్లో అడిగితే ఎక్స్ పెట్టండి, వైలో అడిగితే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వై పెట్టండి. అది పెద్ద విషయం కాదు, ఓకేనా. సో అయితే మీకు కే అనేది నేను కొత్తగా యాడ్ చేసిన. కే అనేది కాన్స్టెంట్ అనమాట. ఇప్పుడు దీన్ని మీరు ఫర్దర్ సింప్లిఫికేషన్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది, x² - ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఈ పదాలు ఎక్కడ ఉన్నట్టుంది కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే వచ్చిన రూట్స్ని సమ్ చేయడం. సమ్ ఆఫ్ రూట్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పిన కదా. సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది, -b/a, ఓకేనా. సో ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ వచ్చినటువంటి జీరో ఆఫ్ ద పాలినామియల్స్ కదా, ఇది c/a. సో ఇచ్చినటువంటి ఫార్ములాని నేను ఏ విధంగా రాసుకోవచ్చు, k ఆఫ్ x² - b/a, ఓకేనా. సో -b/a రాయాలా. సో ఇక్కడ చూడండి ఫార్ములాలో ఆల్రెడీ మైనస్ ఉంది, మరలా మనకు ఆల్ఫా ప్లస్ బీటా ఇన్ క్వాడ్రాటిక్లో మరలా మైనస్ ఉంది కదా. సో మైనస్ పెట్టాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లస్ ఆల్ఫా బీటా ఏమవుతుంది, c/a. సో ఫైనల్గా నాకు వచ్చేది x² + b/a ఆఫ్ ఎక్స్. జాగ్రత్త ఫార్ములా చూడండి, b/a ఆఫ్ ఎక్స్ ఉంది కదా. అండ్ నెక్స్ట్ c/a. సో ఈ విధంగా కూడా నేను రాసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఎగ్జామ్లో సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్రెడీ ఇచ్చినారనుకోండి, సో మీరు ఎలా చేయాలనేది నేను ఎగ్జాంపుల్లో ఉంది చెప్తానులేండి. సో ఇక్కడ చూడండి మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఫస్ట్ మీరు ఫ్యాక్టర్స్ అనేటివి మీరు గుర్తించాలి. ఇచ్చినటువంటి రూట్స్ని మీరు ఈ విధంగా రాసుకోగలిగితే, సో ఆల్ఫా అంటే ఏంటి, రూట్, బీటా అన్నా కానీ రూటే. సో ఎక్స్ మైనస్ వచ్చినటువంటి వాటిని రాసుకుంటే మనకి అవే ఫ్యాక్టర్స్ అవుతాయి. ఫ్యాక్టర్స్ని ఫర్దర్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి పాలినామియల్ అనేది వస్తుంది, ఓకేనా. సో ఇదైతే ఈజీగానే ఉంటుందిలేండి, మీరు చేసే కొద్దీ ఈజీ అయిపోతాయి ప్రాబ్లమ్స్. పాలినామియల్స్ అనేది కష్టమేం కాదు, ఓకేనా. కాన్సెప్ట్ అర్థమైతే చాలా ఈజీ. ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ ద పాలినామియల్ ఇఫ్ సమ్ ఆఫ్ రూట్స్ ఇస్ -7. ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ రూట్స్ ఇచ్చినారు, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కూడా ఇచ్చారు. సో మీకు ఈ ఫార్ములా నేను యూజ్ చేసుకోవచ్చు కదా. ఏ ఫార్ములా అంటే ఇది, ఓకేనా. సో సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అని చెప్పి ఈ ఫార్ములా ఉపయోగించుకుంటున్నాను. సో సమ్ ఆఫ్ రూట్స్ ఎంత ఇచ్చినారు, సో సమ్ ఆఫ్ రూట్స్ ఇచ్చిన ప్లేస్లో మనం ఏం చేయాలి, ఆల్ఫా ప్లస్ బీటా ఉన్న ప్లేస్లో సమ్ ఆఫ్ రూట్స్ -7 రాసుకున్నాం, ఓకేనా. సో ఆల్ఫా బీటా ఉన్న ప్లేస్లో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ 10 తీసుకున్నాం. సో ఫర్దర్గా మనం ముందుకెళ్తే సో మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి కే వాల్యూ నేను 1 పెట్టాను ఇక్కడ. సో 1 పెట్టినప్పుడు నాకేమొస్తుంది, 1తో ఇంటూ చేస్తే మనకి చేంజ్ అని రాదు కదా. సో x² + 7x + 10 అనేది మీకు పాలినామియల్ అవుతుంది. అయితే పీ గురించి మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో కే అనేది మనకి అసలు ఎందుకు యూజ్ అవుతుందంటే, సో మీకు ఒకవేళ ఫ్రాక్షన్ ఫామ్లో ఉందనుకోండి, సో ఇప్పుడు x² ప్లస్ మీకు సమ్ ఆఫ్ రూట్స్ ఒకవేళ పొరపాటున 7/2 వచ్చింది, ఓకేనా. 7/2 వచ్చింది. సో 7/2 ఆఫ్ ఎక్స్ ప్లస్ 10 అనే రాసుకుందాం. సో మీకు ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎల్సిఎం చేయాలి. అప్పుడు మీకేమవుతుంది, డినామినేటర్లో 2 వచ్చి ఇక్కడ 2x² + 7x + 20 వస్తుంది కదా. బట్ పాలినామియల్ రాసినప్పుడు మీకు డినామినేటర్లో నెంబర్ ఉండడం అనేది అంత ఈజీగా ఉండదు. కాబట్టి
ఇప్పుడు నేను కే ప్లేస్లో 2 తీసుకున్నాను అనుకో, ఇంటూ ఫామ్లో కే ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతాయి. నాకు వచ్చినటువంటి పాలినామియల్ డినామినేటర్ తీసేసి 2x² + 7x + 20 రూపంలో నేను చెప్పొచ్చు. అందుకని డినామినేటర్ వచ్చినప్పుడు యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో కే అనేది రాస్తాం. సో కే 1 పెట్టుకుంటే ఇక్కడ సరిపోద్ది కదా, సో అందుకని 1 పెట్టిన. ఫైండ్ ద పాలినామియల్ p of x if zeros or roots of p of x is √3, -√3. ఇందాకేమో సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్రెడీ డైరెక్ట్గా ఇచ్చినారు. ఇప్పుడేమో ఓన్లీ సమ్ము ప్రొడక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇచ్చినారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలా, సమ్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలా. సమ్ ఆఫ్ రూట్స్ కనుక్కున్నప్పుడు ఏమవుతుంది, సమ్ ఆఫ్ రూట్స్ 0 అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది, √3 × -√3 కదా, సారీ బయట కదా, ఓకే. సో ఇప్పుడు చూడండి -3 వస్తుంది కదా. సో ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఉంది. సో ఇప్పుడు మనకి 0 అయింది ఇక్కడ, కాబట్టి x² - 3 అనేది మనకి పాలినామియల్ అవుతుంది. కాన్స్టెంట్ డినామినేటర్ లైన్ లేదు కాబట్టి కాన్స్టెంట్ 1 అవుతుంది, k = 1. సో ఇక దీంతో మీకు పాలినామియల్స్ సంబంధించి మీ సిలబస్లో ఉన్న వాటిని అన్నింటినీ కూడా కవర్ చేసినాం. అయితే ఆల్రెడీ నేను మీకు సిలబస్కి సంబంధించినటువంటి స్లైడ్ చూస్తున్నప్పుడు సో అందులో ఏముందంటే స్పష్టంగా ఇచ్చినారు. అందులో ఏమి ఇచ్చినారంటే మీకు ఇప్పుడు ఏదైతే ఉందో మీకు గ్రాఫ్స్ అనేటివి ఉన్నాయో, సో ఆ గ్రాఫ్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి అందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రాఫ్స్ గురించి కూడా నేను వదిలిపెట్టకుండా సో ఎక్కడ కట్ అవుతుంది, ఏ గ్రాఫ్ ఎన్నిసార్లు కట్ అవుతుంది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ పీడిఎఫ్కి సంబంధించినటువంటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినాను. సో ఐపీ ప్రాబ్లమ్స్ వదిలిపెట్టద్దు, చేసినట్టుగానే ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ, ఏం పర్లేదు, ఇంకొకసారి చేయండి, ఓకేనా. సో చాలా రోజులు అయింది కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయక మరొక్కసారి ఐపీ ప్రాబ్లమ్స్ అన్నీ చేయండి. సో ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మీ సిలబస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో ఐపీ ప్రాబ్లమ్స్ని బోర్డు మీద సాల్వ్ చేసి చూపిస్తాను. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్ ఫర్ నౌ. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ అనేది చాలా స్లోగా ఎదుగుతూ ఉంది, ఓకేనా. సో సబ్స్క్రైబర్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువ రావట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు షేర్ చేయట్లేదు మీ ఫ్రెండ్స్కి. ఎందుకు షేర్ చేయట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. షేర్ చేయాలి అందరూ కూడా. షేర్ చేసినప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు యూజ్ అవుతుంది కదా ఇది మీకు. సో నేను మీకు గూగుల్ ఫామ్స్లో క్వశ్చన్ పేపర్లు ఇస్తున్నాను. సో చక్కగా నేను మీకు A4 షీట్ల మీద రాసి మీకు నోట్స్ ఇస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐపీ ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఆ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వరకు ఇస్తున్నాను. కాబట్టి మనం ఇంత చేసేది ఎందుకు, 10th క్లాస్ స్టూడెంట్స్ కోసమే. మీ ఫ్రెండ్స్ కూడా మీరు జాయిన్ అయితే బాగుంటుంది కదా మాకు కూడా. ఎప్పుడు ఆ 50 మంది 60 మంది మాత్రమే ఉంటున్నారు. కాబట్టి సో మీకు బంధువులకు కానీ, మీ బంధువుల పిల్లలు కానీ ఎవరైనా ఉంటే చెప్పండి. 9th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా వినొచ్చు, బట్ కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు కావాలన్నమాట. టాపర్లు మాత్రమే మేబీ. డైరెక్ట్గా చెప్తున్నాం కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా. సో 9th క్లాస్ వాళ్ళు కొంచెం ఇదిగా ఉండే అవకాశం ఉంది. సో డెఫినెట్గా మీరైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, మన ఛానల్ గురించి చెప్పండి, ఓకేనా. సో మీకు గవర్నమెంట్ అయితే ఎగ్జామ్స్ ఉంటాయని చెప్తా ఉంది కదా, ఏం పర్లేదు. ఎగ్జామ్స్ ఉంటే పబ్లిక్ ఎగ్జామ్కే ప్రిపేర్ అవుదాము, లేదు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయంటే దీనికి సంబంధించే ప్రిపేర్ అవుదాం. అందులో ఎలాంటి ఇబ్బంది కూడా వద్దు, ఓకేనా. ఏ ఎగ్జామ్ పెట్టినా కానీ రెడీగా ఉండండి. కాన్సెప్ట్ తెలిసినోడు ఏ ఎగ్జామ్ అయినా రాయగలుగుతాడు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మీకు పబ్లిక్ ఎగ్జామ్ పెట్టినా ఇదే టెక్స్ట్ బుక్, ఇదే చాప్టర్లో ఇదే ప్రాబ్లమ్స్. మీకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు పెట్టినా, పాలీ సెట్లు పెట్టినా, ఏపీఆర్జేసీలు పెట్టినా, ఏం పెట్టినా మీకు ఉండేటువంటి క్వశ్చన్లు కూడా ఇయ్యే కదా. కాబట్టి ఐపీ ప్రాబ్లమ్సే ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ పబ్లిక్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసేటువంటి విషయంలో కొంచెం ఇదిగా ఉంది. కాబట్టి ఐపీ ప్రాబ్లమ్స్ మీద ప్రస్తుతానికి కాన్సన్ట్రేషన్ చేయండి. వన్స్ క్యాన్సిల్ అయినాయని చెప్పిన మరుక్షణం గూగుల్ ఫామ్స్లో మరలా మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తా ఆబ్జెక్టివ్. సో ఆల్రెడీ పాలీసెట్కి సంబంధించి కూడా కావాలి కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినాం క్వశ్చన్ పేపర్లు తయారు చేయడం. అయితే మీకు ముందు ఇది ఇంపార్టెంట్ కాబట్టి మరలా మనం ఇటువైపు టర్న్ అయినాం, ఓకేనా. సో పరిస్థితులు అనుగుణంగా మనం ఎట్లా వీలైతే అట్లా ముందుకెళ్దాం. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.